మనుషుల మధ్య గొడవ రెండు మతాల మధ్య గొడవగా మారినప్పుడు, కొందరు కుర్రల మధ్య గొడవ కొన్ని కులాల మధ్య గొడవగా మారినప్పుడు, మతమే తన సర్వం అనుకున్నప్పుడు ఈ గొడవ మధ్యలోకి వస్తాయి. అవుట్ కాదు ఏంద్ర అవుట్? నేను అవుట్ కాదురా, చెప్తున్నా కదా నేను అవుట్ కాదు. ఏంద్ర అవుట్ కాదురా, అవుట్ కాదు నేను. అవుట్ రా, అవుట్ అని చెప్తున్నారు కదా, అవుట్ రా. అయినా మామాస్ వాళ్ళ గ్రౌండ్ లోకి వచ్చి ఇంటర్ ఎక్కువ చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందిరా కొడక్క. ఇలా ఆటలు సరదాగా ఇద్దరి మధ్య వచ్చిన గొడవ కొన్ని మతాల మధ్య వెళ్ళింది, కొందరు కుర్రల మధ్య గొడవ కొన్ని కులాల మధ్యకి వెళ్ళింది. ఇతని పేరే మతం, ఇతనికి ఇతని మతం తప్ప ఇంకే మతం అన్న పడదు. తన మతం వరకు వస్తే ప్రాణం పోయడానికైనా ప్రాణం తీయడానికైనా ఎక్కువ సిద్ధంగా ఉంటుంది. అసలు ఎందుకు పడుతున్నారు గొడవ? వీడి కులం మొత్తం మర్చిపోయి ఎక్కువ మాట్లాడుతున్నాడు రా. నాకన్నా గొప్ప మతం రా నీది. రే ఆపండ్రా. అసలు ఇంతకీ నువ్వాడు రా? ఒక మనిషిని కొడుతుంటే కాపాడడానికి మనిషి వస్తాడు రా, ఆ మనిషిని రా నేను. ఏంట్రా మనిషి? నాకు నీతులు చెప్పడానికి వచ్చావురా నువ్వు? కులమా మతమా? ఇండియాలో వాడతాను కదా, అప్పుడు లేదా కులం? వాడితో డైలీ బైబిల్ తిరుగుతావు కదా, అప్పుడు గుర్తురాదా మతం? నీ బర్త్డేకి కలిసి పార్టీలు తీసుకుంటారు కదరా, అప్పుడు గుర్తురాదా కులం మతం? కలిసి ఒకరికి ఇంకోటి అవసరం ఉన్నంత గుర్తురాదా మీకు కులం మతం? కోపాలు పంతాలు వస్తాయని గుర్తొస్తారా? సిగ్గుపడండి రా. నువ్వేంట్రా మతమా? అసలు కులం మతం అనేది చెప్పడా నీకు? నువ్వు రోజు నడుస్తున్నావు చూడు, ఆ రోడ్ వేసింది నీ కులమడు కాదు. నువ్వు రోజు తింటున్నావు చూడు, అది పండించిన రైతు నీ మతమడు కాదు. నువ్వు ఉండి నీళ్ళు కట్టింది నీ కులమడ మతమడారా? అంతేదిరా నువ్వు 24 గంటలు వాడతావు కదా ఈ ఫోన్ కనిపింది నీ కులమడ మతమడా? మరెందుకు రా నువ్వు వాడుతున్నావు? నీకు ఒక అమ్మాయి వస్తే దాని కులం మతం చూసి వెనకాలంటే పెడతారా? అప్పుడు గుర్తురారా మీకు కులాల మతాలు? అంతెందుకురా, నువ్వు పుట్టినప్పుడు నేను పుట్టించిన డాక్టర్ నీ కులమోడా? ఆ హాస్పిటల్ నీ మతమోడదా? నువ్వు చేస్తే నేను మోసుకొని నలుగురు కూడా నీ కులమోడు కాదురా. చివరికి నేను పాత పెట్టే గొయ్యి తవ్వింది కూడా నీ కులమోడు కాదురా. నువ్వు బతకడానికి అవసరం లేని కులం ఇంకొకరిని బతికించడానికి అవసరం వచ్చిందిరా. ఇదిగో ఈ ఒంట్లో ఉంది చూడు రక్తం, ఇదే కులమడదు ఏ మతం పడదు నువ్వు చెప్పగలవా? నేను చెప్తా. కొన్ని వేల కులాలు కొన్ని వేల మతాలు కలిసి ప్రవహిస్తున్న రక్తం ఒక భారతీయుడు రక్తం. నాలో కాదు, నీలో 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 వీడిలో మనందరిలో ప్రవహిస్తుంది ఒక భారతీయుడు రక్తమే. అణువున ప్రవహిస్తుంది ఒక భారతీయుడు రక్తమే. మన దేశంలో ఏ స్వాతంత్ర యోధుడు కులం మతం కోసం పోరాడలేదురా.
ప్రతి ఒక్కరు దేశం కోసమే పోరాడాడు. మరి మీకెక్కడికి వచ్చింది ఈ పిచ్చి? ఒక్కసారి అనుకోండిరా, ఆలోచించుకో. కులం మతం కాదు, దేశం. ఇది నా దేశం, మన దేశం, భారతదేశం. ఇన్నాళ్ళు మన స్వతంత్రంలో నేను భారతీయుడికి ప్రతి క్షణం కరవబడుతున్నాను. నాది మనిషి కులం, మానవత్వమైన మతం. నేను ఒక భారతీయుడిని, నాలో నుంచి ఒక భారతీయుడు రక్తం. ఐఎమ్ అన్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. మన దేశం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది అంటున్నారు, కానీ డెవలపింగ్ కంట్రీగా అవ్వట్లేదు అంటున్నారు. దానికి కారణం పొలిటీషియన్స్ అంటున్నారు. కాదురా, దానికి కారణం జనం, మనం. ఒక నాయకుని గెలిపించడంగా ఓడించడం మన చేతిలో ఉంటుందిరా. ముందు నువ్వు మారితేనే కదా మిగతా వాళ్ళు మారేది. ముందు నువ్వు మారరా, తర్వాత మిగతా వాళ్ళు మారిపోరు. మన దేశం బాగుపడదు. అయినా మీకు ఎంత చెప్పినా ఇష్టరా, మీరు మారరా. అది చూడండి, ఒక చిన్న పిల్లడు చేతిలో జెండా. తన పిల్ల జ్ఞానంలో మనకి ఎంతైనా సరే దేశం ఉంటాం, కానీ కులం మతం అన్నారు. మీరు సెల్యూట్ చేయాల్సింది నాకు కదరా. మన దేశం విలువ ఇక్కడ తాపిగుండం మనకు తెలియదు. తెలియక మనం కులం మతం అంటూ విర్రవీగుతున్నాం. మన దేశం విలువ ఎక్కడో దూరంగా తనని కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తనని నమ్ముకుని వచ్చిన భార్య బిడ్డను వదిలి తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ప్రతి సైనికుడికి తెలుసు దేశం అంటే ఏంటో. ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఆ విషయంపై ఒక హీరోయిన్ మాట్లాడితే దానిని గంటకి 10 సార్లు చూపిస్తారు టీవీలో. కానీ అక్కడ జరిగిన ప్రమాదం సహాయక చర్యల్లో ఉన్న సైనికుల కోసం మాత్రం ఒక 10 నిమిషాలు కూడా సరిగా చూపించరు. మన దేశంలో గుణాన్ని మర్చిపోయి కులం కోసం గొడవపడే ఉన్నారు. మనిషి అన్న విషయం మర్చిపోయి మతం కోసం గొడవపడేవారు ఉన్నారు. దేశాన్ని కాపాడే గొప్ప సైనికులు ఉన్నందుకు గర్వపడాలో, ఇలా కులం మతం కోసం దేశాన్ని కాచే మృగాలు ఉన్నందుకు సిగ్గుపడాలో తెలియని దీనస్థితిలో ఉంది మన దేశం. ఇప్పటికే మన దేశం చాలా కూలిపోయింది. ఇప్పటికైనా మారండి. ఒకసారి అనుకోండి, ఆలోచించుకోండి. కులం మతం కాదు, దేశం. ఇది నా దేశం, మన దేశం, భారతదేశం. ఇప్పటికైనా మంచిగా మారండి. ముందు మార్పు నీలో రావాలి, తర్వాత మిగతా వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మనమంతా భారతీయులని చెప్పే ప్రయత్నమే మా ఈ దేశం. మీకు అంతగా పోరాడాలని ఆశ ఉంటే మన దేశాన్ని కాపాడే సైనికుల కోసమో, మన దేశం అంతటా ఆకృతి ఇచ్చే రైతు కోసమో పోరాడు. నేను ఒక భారతీయుడిని. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.